హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజన్ యూట్యూబ్ ఛానల్. మనందరికీ అయితే ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే మనకి అఫీషియల్‌గా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రావడం జరిగింది. సో, మనకి వీటికి సంబంధించి 10+2 అంటే ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో, ఇంటర్ పాస్ అయ్యుండి ఎవరైతే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఇది చాలా మంచి అవకాశం అని చెప్పుకోవాలి. సో, ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, లేకపోతే బీటెక్ చేసినా, లేకపోతే డిగ్రీ చేసినా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది కాబట్టి మనకివి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో, మనకిది లేటెస్ట్‌గా అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో, మనకి 50,000 దాకా అయితే మనకి సాలరీ అనేది రావడం జరుగుతుంది. సో, మనకివి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీ సొంత రాష్ట్రంలో అయితే వర్క్ చేసుకోవచ్చు. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ ఈ వీడియోనైతే చివరిదాకా చూడండి. ఎందుకంటే ఎలా అప్లై చేయాలో చెప్పడం జరుగుతుంది. సో, మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే డైలీ జాబ్ అప్డేట్స్ అయితే రావడం జరుగుతాయి. సో, మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికైతే లేటెస్ట్‌గా సిఎస్ఐఆర్ అనే సంస్థ నుంచి అయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ నుంచి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్‌కి అయితే రిక్రూట్‌మెంట్ అయితే చేయడం జరిగింది. సో, ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట. సో, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సిఎస్ఐఆర్ అనేవో డీటెయిల్ అడ్వర్టైజ్‌మెంట్ అని చెప్పి మనకి ఇక్కడ నోటిఫికేషన్ అయితే కనబడడం జరుగుతుంది. సో, మనకైతే ఇది 20 ఆగస్ట్ నుంచి అయితే మనకి ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో, మనకి 20 ఆగస్ట్ నుంచి అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో, అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి త్వరగా అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 19థ్ సెప్టెంబర్ కల్లా అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో, ఈ లోపలైతే మీరు అప్లై చేసుకోండి. సో, మనకైతే ఇక్కడ నోటిఫికేషన్ క్లిక్ చేసినట్లయితే మనకి నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుందనమాట. సో, ఇలా మనకి నోటిఫికేషన్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం జరుగుతుంది. సో, మనకి ఇక్కడ అడ్వర్టైజ్‌మెంట్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. సో, మనకైతే ఇది ఫస్ట్ నోటిఫికేషన్ అనమాట. సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ నుంచి. సో, మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే 20 ఆగస్ట్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి 19థ్ సెప్టెంబర్ కల్లా లాస్ట్ డేట్ అనమాట. సో, తర్వాత మనకి 39థ్ 2024 అంటే 30 సెప్టెంబర్ కల్లా అయితే మీరు హార్డ్ కాపీ కూడా అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, ఫస్ట్ మీరైతే ఆన్‌లైన్‌లో అయితే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేసేసిన తర్వాత ఆ ఆన్‌లైన్‌లో అప్లికేషన్‌కి సంబంధించిన రిసిప్ట్ ఉంటుంది చూసారా? సో, ఆ రిసిప్ట్ కూడా అయితే మీరు హా హార్డ్ కాపీ అనేది మీరు జిరాక్స్ అనేది పోస్ట్‌లో కూడా అయితే పంపించాల్సి ఉంటుంది. అది ఎలా పంపించాలో అయితే చెప్పడం జరుగుతుంది. సో, మనకి ఇక్కడ పర్మనెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే మనకి జాబ్స్ అయితే రావడం జరిగింది. మీరు గనుక ఈ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్‌కి సెలెక్ట్ అయినట్లయితే మీకు జాబ్ పోస్టింగ్ వచ్చేసరికి గోవా అండ్ ముంబై అండ్ కొచ్చి, విశాఖపట్నంలో అయితే ఉండడం జరుగుతుంది. సో, మనకిక్కడ తెలుగుకి సంబంధించిన రాష్ట్రాల్లో అయితే విశాఖపట్నం రాష్ట్రంలో అయితే మీకు పర్మనెంట్‌గా గవర్నమెంట్ జాబ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ముంబై, కొచ్చి, గోవాలో కూడా అయితే చేసుకోవచ్చు. సో, మనకి వీటికి సంబంధించి జూనియర్ స్టెనోగ్రఫీ, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, స్టోర్స్ అండ్ పర్చేస్ కింద అయితే మనకి జాబ్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో, మీరు ఇక్కడ పే స్కేల్ చూసుకున్నట్లయితే 25,500 నుంచి 81,000 దాకా అయితే మనకి ఉండడం జరుగుతుంది సాలరీ అనేది. సో, వీటికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన హెచ్ఆర్ఏ, డీఏ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. అదర్ అలయన్స్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్. జూనియర్ స్టెనోగ్రాఫర్‌కి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 27 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో, మనకిక్కడ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్‌కి సంబంధించి అయితే 28 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అంటే 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు అయితే. సో, మనకి వీటికి సంబంధించి కేటగరీ వైస్‌గా అయితే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో, దాన్ని చూసైతే అప్లై చేయండి. సో, మీరిక్కడ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే 19 సెప్టెంబర్ కల్లా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీస్ చూసుకున్నట్లయితే కేవలం రూ. 100 మాత్రమే ఉండడం జరుగుతుంది. ఆహ్, అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అండ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రమే రూ. 100 అనమాట. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఉమెన్ అండ్ సిఎస్ఐఆర్ డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఎలాంటి అప్లికేషన్ ఫీస్ అయితే పే చేయవసరం లేదు. సో, మనకి ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ అందరూ ఎవరైనా సరే ఉమెన్ క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీస్ అయితే పే చేయవసరం లేదు. సో, మిగిలినోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే రూ. 100 మాత్రమే అయితే పే చేయాలి. సో, ఎలాంటి అప్లికేషన్ ఫీస్ లేకుండా మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ వస్తుంది కాబట్టి మనకి త్వరగా అయితే అప్లై చేయండి. మీరు ఒకవేళ ఆప్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే అప్లై చేయండి. మనకిక్కడ జాబ్ పోస్టుల వారికైతే కేటగరీ వైస్‌గా అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో, మనకిక్కడ మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే కేవలం ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. సో, మీరైతే జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ ఆర్ ఈక్వివలెంట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, లేకపోతే డిగ్రీ పాస్ అయినా, బీటెక్ పాస్ అయినా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనకివి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్. సో, మీకైతే స్టెనోగ్రఫీకి సంబంధించిన స్కిల్స్ అయితే ఉండాలి. అంటే టైపింగ్ స్కిల్స్ అయితే ఉంటే సరిపోతుంది. సో, మనకిక్కడ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ మీరైతే ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. ప్రొఫిషియన్సీ టెస్ట్ అయిపోయిన తర్వాత
మీకైతే కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. అంటే పేపర్ 1, పేపర్ 2 అని చెప్పేసి. సో, వాటికి సంబంధించిన జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్‌కి సంబంధించిన క్వెషన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో, దీనికైతే మీరు 12థ్ పాస్ అయితే సరిపోతుంది. మనకి ఫస్ట్ ఈ టెస్ట్‌లు కండక్ట్ చేసే ముందులో మీకు స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇంగ్లీష్‌లో అండ్ హిందీలో అయితే టైపింగ్ స్కిల్స్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. ఇంగ్లీష్‌లో చేస్తే సరిపోతుంది. సో, టైపింగ్ స్కిల్స్ అయితే మీకు ఉండడం జరుగుతుంది. 1 డిక్టేషన్ ఫర్ 10 మినిట్స్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. సో, మీకైతే టైపింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాతే దాంట్లో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే పేపర్ 1 అనే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, పేపర్ 1 ఎగ్జామినేషన్‌లో అయితే మీకు పేపర్ 1 ఎగ్జామినేషన్‌లో పాస్ అయిన వాళ్ళైతే పేపర్ 2 ఎగ్జామినేషన్ కూడా అయితే ఉండడం జరుగుతుంది. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ అయితే ఈ ఎగ్జామినేషన్స్ కూడా అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. పేపర్ 1లో అయితే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. 100 క్వెషన్స్ అయితే ఉంటాయి. 200 మార్క్స్‌కనమాట. నెగెటివ్ మార్కింగ్ అయితే ఉండదు పేపర్ 1లో. పేపర్ 2లో అయితే జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఉండడం జరుగుతుంది. సో, 1 నెగెటివ్ మార్క్ అయితే ఉండడం జరుగుతుంది ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి. సో, ఫస్ట్ మీరు ప్రొఫిషియన్సీ టెస్ట్ పాస్ అవుతే, తర్వాత పేపర్ 1 అయితే రాస్తారు. పేపర్ 1లో కూడా పాస్ అయితే పేపర్ 2 అనేది రాస్తారు. సో, ఈ పేపర్ 2లో ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళందరూ అయితే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే తెచ్చుకోవచ్చు. సో, మనకి పేపర్ 2 ద్వారా అయితే మిమ్మల్ని రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. అంటే పేపర్ 2లో ఎవరైతే పాస్ అయ్యారో సో, మీకిక్కడ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. నార్మలైజేషన్ ప్రాసెస్‌కి సంబంధించి. తర్వాత ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే త్వరగా అప్లై చేయండి. మనకిక్కడ అన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎలా అప్లై చేయాలి, హౌ టు అప్లై అని చెప్పేసి. సో, ప్రిపరేషన్ ఆఫ్ ద మెరిట్ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేస్తారంటే పేపర్ 2లో ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే మీకు రావడం జరుగుతుంది. తర్వాత మనకి జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్‌లో అయితే మనకిక్కడ ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్స్ అని చెప్పేసి, తర్వాత ప్రతి ఒక్క కేటగరీకి సంబంధించి అయితే డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో, ఈ ఈ ఈ నోటిఫికేషన్ మొత్తం అయితే మీరొకసారి చదవండి. చదివిన తర్వాత అయితే అప్లై చేయండి. సో, ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అయితే మీరు చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్లై చేస్తున్నారు కాబట్టి తర్వాత మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 19థ్ సెప్టెంబర్‌కి అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో, ఎవరైతే ఇంటర్ పాస్ అయ్యారో, ఎవరైతే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ చేద్దాం అనుకుంటున్నారో అందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. జస్ట్ మీకు టైపింగ్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. మనకిక్కడ ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. మనకిక్కడ సీఎస్ఐఆర్, ఎన్ఐఓస్ వెబ్‌సైట్‌లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోవడం జరిగింది. అప్లికేషన్ ప్రాసెస్ అనేది. మనకి ఇది డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా అయితే చేయడం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఉమెన్ క్యాండిడేట్స్ ఎలాంటి ఫీజ్ అయితే మీరు పే చేయవసరం లేదు. మిగిలిన వాళ్ళకి కేవలం రూ. 100 మాత్రమే పే చేయాలి. సో, మనకి మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసిన తర్వాత మీరు అప్లికేషన్ అనేది సెపరేట్‌గా పోస్ట్‌లో కూడా అయితే పంపించాల్సి ఉంటుంది. సో, అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఈచ్ అప్లికేషన్‌కి అయితే అంటే రూ. 100 అయితే పే చేయాలి. మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత లాస్ట్‌కి ఫైనల్‌గా అయితే అప్లికేషన్ వస్తుంది కదా! సో, దాన్నైతే మీరు జిరాక్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ జిరాక్స్ తీసుకున్న తర్వాత మనకి మీరైతే పోస్ట్ ఆఫీస్‌కి వెళ్లి ఆ ఎన్వలప్ కవర్‌ని తీసుకొని ఎన్వలప్ కవర్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ ఇక్కడ రాయండి. తర్వాత మీరు పోస్ట్ కోడ్ ఆ పోస్ట్‌కి సంబంధించిన కోడ్ ఉంటుంది చూసారా? సో, ఆ కోడ్‌ని కూడా అయితే ఇక్కడ రాయండి. అంటే ఎన్వలప్ కవర్ మీద రాయండి. ఇలా అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి. సో, లెఫ్ట్ సైడ్ ఏమో ఫ్రమ్ అడ్రెస్, రైట్ సైడ్ టు అడ్రెస్ రాయండి. టు అడ్రెస్‌కి సంబంధించిన అడ్రెస్ ఏంటంటే ద కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సీఎస్ఐఆర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ డోనాపోలా, గోవా అని చెప్పేసి మనకి పిన్ కోడ్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఇదైతే 30 సెప్టెంబర్ లోపలైతే వీళ్ళకి రీచ్ అవ్వాలి. సో, మీరు మాత్రం ఇది అస్సలు మర్చిపోకండి. మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ఫార్మ్‌ని అయితే మీరు ఈ అడ్రెస్‌కైతే మీరు పోస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో, ఇదైతే తప్పకుండా పోస్ట్ అనేది చేయండి. మర్చిపోకండి. సో, మనకి దీనికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే మనకి నోటిఫికేషన్‌లో క్లారిటీగా అయితే ఇవ్వడం జరిగింది. చెక్ లిస్ట్ ఆఫ్ ద అప్లికేషన్ ఫార్మ్ అండి. మీరైతే ఏమేమి అప్లై చేయాలి అంటే ఏమేమి అప్‌లోడ్ చేయాలి ఆన్‌లైన్‌లో అని చెప్పేసి. సో, ఇవన్నీ కూడా అయితే మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేయండి. ఇవి ఎందుకంటే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి. సో, మనకిక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఎవరెవరు ఎలా అప్లై చేయాలని చెప్పేసి మనకిక్కడ డాష్‌బోర్డ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో, దీంట్లో అయితే మనకిక్కడ స్టెప్స్ ఫర్ ద ఆన్‌లైన్ అప్లికేషన్ అని చెప్పి వేరే నోటిఫికేషన్‌లో క్లియర్ కట్ స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మీరు రిజిస్టర్ అవ్వాలి. తర్వాత లాగిన్ అవ్వాలి. తర్వాత మీ డీటెయిల్స్ తర్వాత ఇవన్నీ అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చూసారా? మీరిక్కడ చూసుకున్నట్లయితే స్టెప్ 1 అని చెప్పేసి, స్టెప్ 2 అని చెప్పేసి ఎలా రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఎలా డీటెయిల్స్ అప్‌లోడ్ చేయాలి. తర్వాత ఇంకా స్టెప్ వైస్‌గా అయితే మీకు ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే క్లారిటీగా, క్లియర్ కట్‌గా ఈ నోటిఫికేషన్‌లో అయితే ఇవ్వడం జరిగింది. సో, ఈ నోటిఫికేషన్ లింక్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. వీడియో డిస్క్రిప్షన్‌లో అండ్ కామెంట్ బాక్స్‌లో. సో, మీరైతే అక్కడి నుంచి కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి లేటెస్ట్‌గా గవర్నమెంట్ జాబ్స్ నుంచి వచ్చాయి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సీఎస్ఐఆర్ సంస్థ నుంచి. సో, మీరైతే తప్పకుండా అప్లై చేయండి. ఆల్
మేల్ అండ్ ఫీమేల్. ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ కూడా లేదు కాబట్టి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్స్‌కి సో, వాళ్ళందరూ తప్పకుండా అయితే అప్లై చేయండి. సో, మీకింకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో అడగండి. తప్పకుండా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ వీడియోనైతే ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్‌కి అండ్ స్టేటస్‌లో అయితే షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇంటర్ పాస్ అర్హతతో మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.